అన్నా సార్ ఎక్కడున్నారు? ఓ పని మీద వచ్చాను. ఎవరిని ఎవరన్నా తమ్ముని కొడుతుంది? వీడే సార్ గాడి అంటున్నాడు సార్. ఎరా గాలం వేసి అన్న చేపలు పడుతున్నాడు అన్నాను. దానికి అంటున్నావా? కొట్టారన్నా. అర్థమైందిలే. ఏమయ్యా వాడికి నట్టి వాడిని కొడతావేంటి? ఎవరు పని చేయడానికి ఎక్స్ట్రాగా ఒకరు కావాలని చెప్పారు కదా, అందుకే తీసుకొచ్చాను. మన పనికి పనికొస్తాడా? బాస్ నా ముందే 10-15 మంది దుమ్ము రేకొట్టారు. అలాగా? వాట్స్ యువర్ నేమ్? శివ. మిస్టర్ శివ, మై నేమ్ ఇస్ భాస్కర్. బట్ అందరూ షార్ట్ కట్ లో నన్ను బాస్ అని పిలుస్తారు. వీడు నా బ్రదర్ నటరాజ కృష్ణమూర్తి. బట్ షార్ట్ కట్ లో అందరూ నట్టి కృష్ణ అని పిలుస్తారు. తనే నా పిఏ, సెక్రటరీ, ఫ్రెండ్, ఫిలాసఫర్ ఎక్సెట్రా అన్ని తనే. ఐశ్వర్య. షార్ట్ కట్ లో ఆవిడ నా పర్సనల్. సారీ. మొదట మ్యాటర్ పోతాం. పనిలో చాలా హుషారుగా ఉండాలి. మనం 5గురు ఈ పనికి వెళ్తున్నాం. ఓకే, రేపు సరిగ్గా 1 గంటకు మన పని స్టార్ట్ అవుతుంది. ముఖ్యమైన విషయం, పని టైంలో ఒకటి ఇంకొకటి పేరు పెట్టి పిలవకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పని పూర్తవగానే ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి. మనం ఏం పని చేయాలో నీకు అర్థమైంది కదా? అంతా అర్థమైంది, కానీ పని పని అంటున్నారే అదే అర్థం కాలేదు. నథింగ్. మనం ఇప్పుడు దోపిడీ చేయడానికి వెళ్తున్నాం. ఏంటి? దోపిడీ చేయబోతున్నాం. అది నా వల్ల కాదు. ముందు ఏం చెప్పావయ్యా? ఏ పని అయినా సరే చేస్తానని చెప్పావు కదా, ఇప్పుడు కుదరదంటే ఏమిటర్థం? బ్యాంకు దోచుకోవడం కూడా ఒక పని, అది తప్పు. ఏంటి తప్పు అంటున్నావు? ఇదిగో ఈ లోకంలో సగం మంది ఆ పనే చేస్తున్నారు, ఆ విషయం తెలుసుకో. ఇలా చూడు, వేరే ఏదైనా మంచి పని ఉంటే చెప్పు. ఎందుకంటే మంచి పనా? ఇదిగో మీ అమ్మగారికి ఆపరేషన్, మీ అక్క జీవితం, మీ చెల్లెలికి పెళ్లి, నీ తమ్ముడి చదువు, ఒకే దెబ్బకి 4 బెట్లు. ఆలోచించుకో. ఏదేమైనా నీకు ఇష్టం లేదంటే వదిలే. ఇది ఆల్రెడీ మేము వేసుకున్న ప్లాన్. ఓ షేర్ మిగిలిందనుకుంటాను, వస్తాను.